నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ మే 13వ తేదీ జరిగిన పోలింగ్ అనంతరం 4వ తేదీ కౌంటింగ్ జరిగేంత వరకు 21 రోజుల పాటు నరాలు తెగే ఉత్కంఠతతో ఎదురు చూసిన క్షణాలు రానే వచ్చాయి ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం ప్రత్యేక టేబుల్స్ను ఏర్పాటు చేశారు రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న కౌంటింగ్ సందర్భంగా 3 అంచెల భద్రతను జిల్లా ఎస్పీ గరుడ్ సునీల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు కౌంటింగ్ కేంద్రానికి వచ్చే అధికారులను ఏజెంట్లను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించారు అధికారులకు ఏజెంట్లకు వేర్వేరుగా పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు రైజ్ కళాశాలలోని 3 భవనాల్లో 25 కౌంటింగ్ గదులను ఏర్పాటు చేశారు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్స్ పార్లమెంటు సెగ్మెంట్కు 14 టేబుల్స్ చొప్పున ఒక్కో గదికి మొత్తం 24 టేబుల్స్ను ఏర్పాటు చేశారు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో అసెంబ్లీకి 5 టేబుల్స్ పార్లమెంటుకు 40 టేబుల్స్ ఏర్పాటు చేశారు పోస్టల్ బ్యాలెట్ వివరాలు ఈవీఎం ఫలితాలు వెలువడిన అనంతరమే ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు జిల్లాలో 8 నియోజకవర్గాల్లో కనిష్టంగా 19 రౌండ్లు గరిష్టంగా 21 రౌండ్లు ఓట్ల లెక్కింపుకు ఆయా నియోజకవర్గాల ఓటింగ్ శాతాన్ని బట్టి నిర్ణయించారు ఎర్రగొండపాలెంలో 19 రౌండ్లు దర్శిలో 20 సంతనూతలపాడులో 19 ఒంగోలులో 19 కొండపిలో 20 మార్కాపురం 18 గిద్దలూరు 20 రౌండ్ల లెక్కింపు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేసి ప్రతి గంటకు రౌండ్ల వారీగా ఫలితాలను విడుదల చేశారు ప్రకాశం జిల్లాలో ఈ 8 నియోజకవర్గంలో ఉంటున్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ యాజ్ వెల్ as 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఒంగోలు పార్లమెంట్ కింద ఉంటున్న సెగ్మెంట్స్లో కూడా ఈ ఎన్నికలకు ఉన్న కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది ఇప్పటికే దాదాపుగా ఒక 60 to 70% ఆఫ్ కౌంటింగ్ ఈవీఎంలో కంప్లీట్ అయిపోయింది ఆల్ పోస్టల్ బ్యాలెట్స్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఉన్న పోస్టల్ బ్యాలెట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయింది పీసీ ఒంగోలు పీసీ కూడా పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్లో టోటల్గా కంప్లీట్ అయిపోయింది మొత్తంగా ఇంకొక గంటలో పూర్తిగా ఈవీఎంస్ ఎక్కడ ఈవీఎం ద్వారా చేయాల్సిన అన్ని కౌంటింగ్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరుగుతుంది ఏజెంట్లు అండ్ క్యాండిడేట్స్ అందరూ కూడా పూర్తి సహకారం ఇస్తున్నారు పోలీస్ బందోబస్తు కూడా చాలా జాగ్రత్తగా పెట్టి చేస్తున్నాము అండ్ ఎంటైర్ ఈ కౌంటింగ్ ప్రక్రియ అన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ప్రతి రౌండ్ మీడియా యాజ్ వెల్ as ఏజెంట్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి చాలా ట్రాన్స్పరెంట్గా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాము ఇప్పటిదాకా ఏమి ఇష్యూస్ లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది ఖచ్చితంగా రాబోయే టైంలో కూడా పోలీస్ చాలా అప్రమత్తంగా ఉండి ఎట్లాంటి వైలెన్సెస్ లేకుండా పోస్ట్ కౌంటింగ్ కూడా జాగ్రత్తగా చూసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ ఎన్నికల బరిలో నిలిచారు ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన మొదలు ప్రచారంలో అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా విస్తృతంగా ప్రచారం చేశారు పోలింగ్ సమయంలో నువ్వా నేనా అన్నట్లు ప్రచారం సాగింది అంతిమంగా ఈరోజు ఓట్ల లెక్కింపు సందర్భంగా వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ 34,100 ఓట్ల మెజార్టీతో ఘన విజయాన్ని సాధించారు సంతనూతలపాడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేరుగ నాగార్జునను నియమించారు వేమూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ని మార్చి సంతనూతలపాడు నియోజకవర్గ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బిఎన్ విజయ్ కుమార్ పోటీ చేశారు ఎస్సీ నియోజకవర్గమైన సంతనూతలపాడులో కూడా పోటాపోటీగా ఎన్నికల సమరం సాగింది నియోజకవర్గ ఓటర్లు స్థానికుడైన బిఎన్ విజయ్ కుమార్ వైపు మొగ్గు చూపినట్లు కనిపిస్తుంది మేరుగ నాగార్జునపై బిఎన్ విజయ్ కుమార్ ఘన విజయం సాధించారు కొండపి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా మంత్రి ఆదిమూలపు సురేష్ పోటీ చేశారు ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ఆయన్ని కొండపి నియోజకవర్గ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మళ్లీ బరిలోకి దిగారు అక్కడ హోరాహోరీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు అయినా విజయం స్వామిని వరించింది ఆదిమూలపు సురేష్పై టీడీపీ అభ్యర్థి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి 14,915 ఓట్లతో ఘన విజయం సాధించారు కనిగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్పై టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి పోటీ చేశారు గతంలో కనిగిరి ఎమ్మెల్యేగా ఉగ్ర నరసింహారెడ్డి ఆయనకు ఉన్న అనుభవంతో ప్రచారంలో దూసుకుపోయారు ఇదే సరళి కౌంటింగ్లో కూడా కనిపించింది దద్దాల నారాయణపై ఉగ్ర నరసింహారెడ్డి 13,961 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు గిద్దలూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి పోటీ చేశారు మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్న నాగార్జున రెడ్డిని గిద్దలూరు నియోజకవర్గ అభ్యర్థిగా
వైసీపీ అధిష్టానం ప్రకటించింది. టీడీపీ అభ్యర్థిగా ముత్తుమల అశోక్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీలోకి దిగారు. గతంలో గిద్దలూరు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో అశోక్ రెడ్డి ఘన విజయాన్ని సాధించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా తాటిపర్తి చంద్రశేఖర్ పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా గూడూరి ఎరిక్షన్ బాబు పోటీ చేశారు. వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఎగ్జిట్ పోల్స్లో కూడా తాటిపర్తి చంద్రశేఖర్ వైసీపీ అభ్యర్థిగా గెలుపొందుతారని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్లో చెప్పినట్లుగానే చంద్రశేఖర్ టీడీపీ అభ్యర్థి ఎరిక్షన్ బాబుపై 5,477 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా అన్న వెంకటరాంబాబుపై టీడీపీ అభ్యర్థిగా కందుల నారాయణ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో కూడా గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరాంబాబును మార్కాపురం అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం మార్పు చేసింది. స్థానికుడు కావడంతో కందుల నారాయణ రెడ్డిపై మార్కాపురం ప్రజలు నిలిచారు. అన్నాపై నారాయణ రెడ్డి ఘన విజయం సాధించారు. జిల్లాలో ఉన్న ఏకైక పార్లమెంటు నియోజకవర్గం ఒంగోలు. పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి పోటీ చేశారు. గతంలో వైసీపీ తరపున అత్యధిక మెజార్టీతో గెలిచిన మాగుంట శ్రీనివాసురెడ్డి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ అధిష్టానం చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీలో నిలబెట్టింది. ఒంగోలు నియోజకవర్గంలో మాగుంట కుటుంబానికి ఉన్న అనుబంధం, అభిమానులు ఆయన వెంట నిలిచారు. ఇక్కడ నుంచి ఇంకా ఫలితాలు వెలువడకపోయినా 50,000 ఓట్ల మెజార్టీతో మాగుంట శ్రీనివాసురెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ముందంజలో ఉన్నారు. ఆయన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా ఎమ్మెల్యేలు, టీడీపీ అభ్యర్థులు గెలుపొందడంతో మాగుంట గెలుపు తీరాల వైపు దూసుకుపోతున్నారు. ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. మార్కాపురం నియోజకవర్గం తర్లుపాడు మండలం గానుగుపెంట గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ, రాళ్లు, కర్రలతో దాడులు జరిగాయి. హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘర్షణ పడుతున్న వారిని చెదరగొట్టి అదుపు చేశారు. ఈ రోజు విడుదలైన ఎన్నికల ఫలితాలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి అన్నారు. అక్కా చెల్లెమ్మలకు, అవ్వాతాతలకు తాను చేసిన మంచి పనులు ఏమయ్యాయో తనకు అర్థం కాని అయోమయ స్థితిలోకి తీసుకువెళ్లాయని అన్నారు. అలానే అనేక సంక్షేమ పథకాలను కోట్లాది మందికి అందించానని అన్నారు. వారందరూ కూడా ఎందుకు తమ పట్ల ఆదరణ చూపించలేదో అర్థం కాని పరిస్థితి నెలకొందని అన్నారు. ఫలితాలను ప్రజా తీర్పుగా భావిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజలకు అండగా నిలబడతానని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఫలితాలన్నీ ఇంకా దాదాపుగా కొలిక్కొస్తా ఉన్నట్టున్నాయి. చూసిన ఫలితాలు, జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. బట్ ఎస్, అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసిన పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేసాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తూ ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి
పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ ఆసరాతో తోడుగా ఉన్నాం, సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం, చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు వారి ఆప్యాయత ఏమైందో తెలియదు. పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అందగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. దాదాపుగా 12 లక్షల మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. దాదాపుగా 54 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా అందించే కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ప్రభుత్వం వచ్చాకే. మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ, సమయానికే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత ఇన్సూరెన్స్ కానీ, పగటిపూట 9 గంటలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ, మరి 6 కోటి మంది రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు. మరి ఇన్ని కోట్ల మందికి పేదవాడికి తోడుగా ఉంటూ ఆటో డ్రైవర్లు నడుపుకుంటా ఉన్న వాళ్ళు ఆటోలు దోలుకుంటూ టాక్సీలు దోలుకుంటూ ఇబ్బంది పడకూడదని వారికి అండగా ఉంటూ వాహనమిత్ర, నేతన్నలకు అండగా ఉంటూ నేతన్న నేస్తాం, మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా, ఫుట్పాత్ మీద చిన్న చిన్న ఇడ్లీ షాపులు పెట్టుకొని నడుపుకుంటూ, చిన్న చిన్న బంకులు పెట్టుకొని నడుపుకుంటూ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న వీళ్లకు, నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్మలకు మంచి జరగాలని ఆరాటపడుతూ వాళ్ళకు ఒక తోడు, నా రజకులకు, నా నాయి బ్రాహ్మణులకు, నా టైలర్లకు అని అండగా ఉంటూ వారికి ఒక చేదోడు. మరి ఇన్ని లక్షల మందికి ఇంత మంచి చేసి, ఇన్ని కోట్ల మందికి, లక్షలు కూడా కాదు, కోట్ల మందికి మంచి జరిగించి, ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ కాదు. ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని, ఒక ఖురాన్ అని, ఒక భగవద్గీత అని మొట్టమొదటి రోజు నుంచి కూడా భావిస్తూ ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి, అంతే చిత్తశుద్ధితో ఆ మేనిఫెస్టోను కూడా అక్క చెల్లెమ్మల ఇంట్లోకి తీసుకొని వెళ్ళి చూపించి మీరే టిక్కు పెట్టండి అనే నిబద్ధత గల ప్రభుత్వంగా పనిచేసాం. ఇప్పుడు జరగని విధంగా పిల్లల చదువులు, పేదరికం పోవాలి అని అంటే పిల్లల చదువులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం అని మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ పెత్తందారులతో యుద్ధం చేసి సైతం పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడమే కాకుండా టోఫుల్, ఐబీ లాంటి కళలు కూడా కలం. ఆ పేద పిల్లలకు అండగా నిలబడాలని, తోడుగా ఉండాలని, వారి చరిత్రలు మార్చాలని, ఎప్పుడు చూడని విధంగా గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి సేవను అందించే కార్యక్రమం చేశాం. వివక్ష లేకుండా, కరప్షన్ లేకుండా దాదాపుగా 2,70,000 కోట్ల రూపాయల పైచిలకు ఇంటి వద్దకి అందించగలిగాం. ఇప్పుడు చూడని మార్పులు తీసుకురావడమే కాకుండా ఒక చదువుల రంగం అయితేనేమి, ఒక విద్యారంగం, ఒక వ్యవసాయ రంగం అయితేనేమి, ఒక వైద్య రంగం అయితేనేమి, ఏ పేదవాడు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు అని
ఎప్పుడు ఊహించని విధంగా మార్పులు తీసుకొస్తూ పేదవాడికి అండగా నిలబడగలిగాం. విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది, మహిళా సాధికారత ఇది అంటే ఇది అని ప్రపంచానికి చాటి చెప్పగలిగాం. సోషల్ జస్టిస్ అంటే, సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగాం. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, నా ఆప్యాయత ఏమైందో తెలీదు. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం విప్పుతుంది, పేదవాడికి అండగా నిలుస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది, ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు, కానీ ఏమి చేసినా, ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా, ఈ 5 సంవత్సరాలు తప్ప. పోరాటాలే చేశా. రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఎదుర్కొంటాం. ఆల్ ది వెరీ బెస్ట్ గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్ళకు. థ్యాంక్ యూ. ఒంగోలు పార్లమెంటు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి విజయ తీరాల వైపు దూసుకుపోతున్నారు. ఆయనను అభినందిస్తూ రామ్నగర్ 2వ లైన్లోని మాగుంట కార్యాలయానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి అండగా నిలిచిన ప్రజలకు మాగుంట కృతజ్ఞతలు తెలిపారు. ఇది ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు అని అన్నారు. మాగుంట కుటుంబానికి అండగా నిలిచిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, వారి అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఎప్పుడూ మాగుంట కుటుంబం ప్రజాసేవలో ఉంటుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి, అందుకు ముఖ్య నాయకుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసి మోడీ గారి బ్లెస్సింగ్స్తో కూడా ఈ కూటమి ఏర్పరిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే ఎంతో వెనుకబడి ప్రాంతం అయిపోయింది. దుర్మార్గులు అనేది ఇక్కడ పరిపాలించిన ప్రాంతం అయిపోయింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వారి కూటమి ఏర్పరిచిన తర్వాత ప్రజలందరూ కూడా వారిని ఆహ్వానించి ఒక తీర్పు అనేది, ఎటువంటి తీర్పు అనేది ఎప్పుడు కూడా కానీ విని ఎన్నికల రీతిలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇటువంటి తీర్పు అనేది కాదు. ఇది చూశారు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేసినవన్నీ కూడా ప్రజలు ఏ విధంగా చూపించారనేది, ఎంత తక్కువ సీట్లతోనే విజయం అనేది అంతా కూడా కూటమికి ఇచ్చారనేది ఈరోజు ఎంతో సంతోషంగా భావిస్తూ మాగుంట కుటుంబం ప్రత్యేకంగా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మాగుంట కుటుంబం అభిమానులందరూ కూడా కృతజ్ఞతాభివందనాలు కొడుతున్నారు.
సత్యం నాయకత్వం వదిలాలి ప్రకాశం జిల్లా టైగర్ మాగంటి శ్రీనివాసరెడ్డి నాయకత్వం వదిలాలి పేద ప్రజల ఆశాజ్యోతి మాగంటి శ్రీనివాసరెడ్డి నాయకత్వం వదిలాలి సారే బలకరిస్తారు కదా వెరీ గుడ్ అది పంపి సార్ సార్ ఇంకా అక్కడ 2-3 రోజులు కానీ ఇప్పుడు అయిపోయినాయి ఇంకా ఉన్నాయి మాది ఇప్పుడు ఓకే సీను ఓకే 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 సోమవారం ఆశీస్సులు సోమవారం వచ్చి నెక్స్ట్ ఏం పర్వాలేదు సార్ ఎదురు చూస్తున్నాం మాకు అందరూ గెలిచారు 12 మంది అదొక్కటి పోయినట్టు ఓకే అయితే చూడు వెంకటేశ్వర ఆశీస్సులు నీకేం పర్లేదు సార్ కుమారు నాయకత్వం వదిలాలి ఏ సార్ ఇక్కడ చేస్తాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ ఒంగోలు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. నగరంలో పలు చోట్ల విజయోత్సవాలు జరుపుకున్నారు. పాత కూరగాయల మార్కెట్ వద్ద నీలాయపాలెంలో అభిమానులు దామచర్ల జనార్దన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. లోపల దామచర్ల జనార్దన్ రాజు
అమ్మ కొద్దిగా రండి అమ్మ మీరు జగన్మోహన్ రెడ్డి అనే ఒక నియంత్రణని 2019లో ఎలాగైతే తరఫున మా తెలుగు మహిళలు అలాగే తెలుగు యువత అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రావణాసురుని ఎలాగైతే రాముడు తుదముట్టించాడో అలానే రాష్ట్రంలో రావణ కాష్టాన్ని ఆపి ఈరోజు ఆంధ్ర ప్రజలంతా కూడా ఒక పండగ వాతావరణాన్ని కలిగించుకొని ఈరోజు రాష్ట్రంలో జగన్ అనేటువంటి నియంత్రణ పంపించిన సందర్భంగా తెలుగు మహిళలు అలాగే తెలుగు యువత ఆధ్వర్యంలో నీలంపాలెం అంబేద్కర్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో దామచర్ల జనార్దన్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ పాలాభిషేకం అంబేద్కర్ గారికి నిజంగా 5 సంవత్సరాల రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడిన అంబేద్కర్ని సన్మానించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మహిళలందరూ కూడా ఉత్తేజభరితంగా ఈ విజయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి మా తెలుగు యువత తరఫున దామచర్ల యూత్ ఫోర్స్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా మగం అన్న పడిందా లేదా? రోజు ఏదైతే 5 సంవత్సరాల నుంచి ఈ నియంతృత్వ పాలనలో మగ్గిపోతున్న ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజు, ఇది ప్రజల విజయం, ఇది ధర్మం విజయం, ఇది ఏదైతే నిజాయితీకి ప్రజలు పట్టం కట్టినటువంటి రోజు. విఘ్నులైన ప్రజలు ఇటువంటి నిర్ణయం తీసుకొని ఇలా ప్రజాస్వామ్యాన్ని గెలిపించినందుకు ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. వినయాన్ని వినమ్రత స్వీకరిస్తున్నాం. అదేవిధంగా మా పరిపాలన కూడా వినయంగా ధర్మబద్ధంగా ఉంటుందని చెప్పి, ఏదైతే అరాచక పాలన చేసి జగన్ ఇంటికి పారదోరాలో అటువంటి పరిపాలన మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేయదు. విజ్ఞతతో సరైన పరిపాలన అందించి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంతో స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చిన రోజుగా ఈ రోజు మేము పరిగణిస్తున్నాము. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఒక సైకో పాలనలో ఈ రాష్ట్రం జరుగుతున్నది కాబట్టి ఈరోజు విముక్తి జరిగింది. మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. తెలుగు మహిళలుగా రే వైసీపీ కుక్కల్లారా ఇంత భీమ్స్ పెట్టారు, ఒక్కొక్కరు ఆడవాళ్ళని చూడకుండా 10 కేసులు పెట్టారు. రాని మీ రోజులు మరి లోకేష్ గారు అన్నట్టుగా మీ అందరూ 2 బుక్కులో ఎక్కున్నారు. మీ పని మీ అంత తేలుస్తారు ఖచ్చితంగా. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎంతో 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 విఘ్నతతోటి ఓటర్లందరికీ నేను పాదాభివందనం చేస్తున్నాను. రామచర్ల జనార్దన్ గారు 34,100 ఓటుతో ఈరోజు
ఈరోజు ఏదైతే విజయం అందించారో ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు జగన్ అనే బానిస సంఖ్యల నుంచి ప్రజలందరికీ విముక్తి కలిగిన రోజు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రన్న రాజ్యంలో ప్రజలందరూ మంచి అభివృద్ధితో మంచి ప్రజాస్వామ్యంతో ఖచ్చితంగా నడుస్తుంది. ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ గారు అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మంచి మెజార్టీతో అత్యధిక మెజార్టీతో 34,100 మెజార్టీతో గెలుపొంది ఈ జగన్ పాలనకు అంతమొందించి మనందరము మంచి పరిపాలన అందించుకోవడానికి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు బాగమ్మా. ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు. ఈరోజు ప్రకాశం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా ఎన్నో కేసులు పడి ఎన్నోసార్లు ఒంగోలు వదిలిపెట్టి పారిపోయి జగన్ నియంత పాలనలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడినటువంటి నేను ఈరోజు నిజంగా ఒంగోలు నియోజకవర్గానికే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకి 25 పార్లమెంటుకి నిజంగా శ్రీరామ రాజ్యం లాగా ఒక రాక్షస రాజ్యం అంతమయ్యి ఒక మంచి ఉన్నతమైనటువంటి పాలనని కోరుకున్నటువంటి రాష్ట్రంలోని ప్రజలందరికీ ముఖ్యంగా మహిళమ్మ తల్లులకు అలాగే నిరుద్యోగ యువతకి నా శిరస్సు ఉంచి నమస్తమాంజలి తెలియజేస్తూ ఉన్నా. రాష్ట్రంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అరాచక పాలనలో ఆకృత్యాలు, శిరోమండలం కేసులు, మహిళల్ని హింసించడం, మానభంగం చేయడం ఏదైతే జగన్మోహన్ రెడ్డి వృత్తిగా మలుచుకొని ఈ భయంతో రాజ్యాన్ని పరిపాలించాడో ఈ రోజుతోటి ఆ నిరంకుశ పాలనకి చరమగీతం పాడినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా మా దామచర్ల వెనక నడిచినటువంటి ఒంగోలు నియోజకవర్గ ప్రతి ఒక్కళ్ళకి పేరున తెలుగు యువత తరపున నా నమస్తమాంజలి తెలియజేస్తూ ఈ రోజు నుంచి శ్రీరామ పాలనలో చంద్రన్న చల్లని దీవెనలతోటి మా జనార్దన్ అన్న వర్గం తెలుగు యువత అధికార ప్రతినిధిలో ఉన్నాను. ఈ ఒంగోలు అడ్డా అంట ఎవడబ్బో సొత్తు అంట, ఒంగోలు అడ్డాలో ఎవడ గెలవడంట. గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ నాయకులు చోటా మోటా రౌడీ నాయకులు అందరూ కలిసి తెలుగుదేశం పార్టీలో ఉన్న యువకుల మీద కానీ నాయకుల మీద కానీ ఆడవాళ్ళ మీద కానీ అనేకమైన కేసులు అనేకమైన భయాందోళనకు గురి చేశారు. ఈ ఒంగోలులో మేము తప్పితే ఇంకెవరు గెలవరు, మాకే అత్యధికమైన మెజారిటీ, మేమే గెలుస్తాం, మాదే అని చెప్పేసి విర్రవీగారు. ఇప్పుడు ప్రజలు సరైన సమయం చూసి తగిన బుద్ధి చెప్పి 34,000 చిల్లర ఓట్లతోటి మెజారిటీతోటి అత్యధికంగా మా దామచర్ల జనార్దన్ అన్నని గెలిపించుకున్నాం. ఇదందరూ ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం గతంలో చేసిన అభివృద్ధి పనులు గుర్తుపెట్టుకొని ఇప్పుడు మన ఒంగోలు ప్రజలు కళ్ళు తెరిచి మన అన్నకి ఓట్లు వేసుకొని గెలిపించుకున్నారు. ఈ గెలుపు అన్న కోసం నిరంతరంగా శ్రమించిన యువత కోసం అంకితం అన్న. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. గెలుపొందాలి అంటే ఓపిక, పట్టుదల, కృషి ఉండాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.